ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా ముదిగుంట గ్రామంలో ప్రజలు సంఘటితంగా నీటి సమస్యను పరిష్కరించుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు. పేరెంటల్ సపోర్టు చట్టం 2026 బిల్లుకు తెలంగాణ శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా ముదిగుంట గ్రామంలో ప్రజలు సంఘటితంగా నీటి సమస్యను పరిష్కరించుకున్నారని మన్ కీ బాత్ 132 సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న పేర్కొన్నారు. జల సంరక్షణ ప్రధానమంత్రి ప్రాముఖ్యతను గుర్తించి గ్రామాల్లోని 400కు పైగా కుటుంబాలు ఇంకుడు గుంతలను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాయని పేర్కొన్నారు. వారు నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చారని పేర్కొంటూ, तेलंगाना के मंचेरियाल जिले के मुदिगुंटा गांव में भी लोगों ने मिलकर पानी की समस्या दूर की है। गांव के 400 परिवारों ने अपने घरों में सॉकपिट बनाया और वाटर कंजर्वेशन का जन आंदोलन बना दिया। इससे गांव का ग्राउंड वाटर लेवल बेहतर हुआ है। साथ ही प्रदूषित पानी की वजह से होने वाली बीमारियां बहुत कम हो गई हैं। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం అమరావతి నుంచి జిల్లాలోని నాయుడుపేట మండలం పుదూరుకు చేరుకుంటారు. లబ్ధిదారులతో టిట్కో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గృహప్రవేశాల అనంతరం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు. ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం తిరుపతిలో నిర్వహించే P4 వార్షికోత్సవ సభలో పాల్గొంటారు. తెలంగాణ శాసనసభ పేరెంటల్ సపోర్టు చట్టం 2026 బిల్లుకు నిన్న ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని, పిల్లలు మాత్రం పెద్దవారయ్యాక వారి తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు పిల్లలు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకువచ్చినట్లు శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆత్మీయతకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావడం బాధాకరమని అన్నారు. తల్లిదండ్రుల పట్ల కఠినంగా వ్యవహరించిన వారిని దారిలో పెట్టాలని పేర్కొంటూ, కన్న తల్లిదండ్రుల యొక్క శక్తినంతా మన కోసం దారబోసి జీవిత కాలంలో వాళ్ళు సంపాదించిందంతా పిల్లలకు అందజేసి ప్రయోజకులను చేస్తే, ప్రయోజకులు చేసిన తల్లిదండ్రుల పట్ల కఠినంగా వ్యవహరించే వాళ్ళను ఈ రోజు మనము దారిలో పెట్టాల్సిన అవసరం ఉన్నాయి. అనాథలుగా మారిన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ సమాజానికి మంచిదా అనేది మనమందరం ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను కూడా మనము పెట్టుకోవడం. సెక్షన్ 9లో మాక్సిమం మెయింటెనెన్స్ అలవెన్స్ 10,000 మించవద్దని ఉంది అధ్యక్ష ఈ చట్టంలో. నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల క్రీడా, సాంస్కృతిక పోటీలు నిన్నటితో ముగిశాయి. ఈ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం లభిస్తుందని అన్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి వంటిదని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించి శాఖ గౌరవాన్ని పెంపొందించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించడానికి ఇంజనీర్లతో సాంకేతిక కమిటీని నియమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వచ్చే 15-20 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. 2027 జూన్లో జరగబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలపై హైదరాబాద్లో మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పుష్కరాల నాటికి పూర్తి చేయాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. పుష్కరాల కోసం రూపొందించిన ప్రణాళికలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వాటిపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 1,64,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమం అమలు కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు, రహదారులు, మురుగు కాలువలు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య ఉప కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ సమగ్ర మార్పులు తీసుకువస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శాసనసభలో నిన్న ప్రకటించారు. బడ్జెట్ పద్దుపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో డాక్టర్లపై పనిభారం తగ్గించేందుకు మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ను విభజిస్తున్నట్లు వెల్లడించారు. గత 2 సంవత్సరాల్లో 9,572 పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా ఈ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించారు. వాతావరణం. ఉత్తర ఒడిశాపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, అంతర కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్రప్రదేశ్, యానాం మరియు రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో నమోదులో గణనీయమైనటువంటి మార్పేమీ లేదు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు డీఆర్ఓ మల్లికార్జున తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 1వ తేదీన పర్యటించనున్నారని, ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పర్యటన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున ఈరోజు నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా ముదిగుంట గ్రామంలో ప్రజలు సంఘటితంగా నీటి సమస్యను పరిష్కరించుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు. పేరెంటల్ సపోర్టు చట్టం 2026 బిల్లుకు తెలంగాణ శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు క్రీడలు, వ్యాయామం ఎంత అవసరమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.